ఇరాన్ డ్రగ్స్ తయారు చేస్తోందా? వాస్తవంగా ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం డ్రగ్స్ అనేది బ్యాను, మత్తు పదార్థాలు బ్యాను, మద్యం కూడా బ్యాను. అవి తాగితే నరకానికి వెళ్తారంటారు, హరాం అంటారు. అందుకనే అరబ్ దేశాల్లో మద్యం నిషేధం. ఈవెన్ అమ్మినా బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి తప్ప వాళ్ళు తాగడం నిషేధం. మరి అదే నిషేధమైనప్పుడు డ్రగ్స్ కానీ మన పురాణాలలో లేదా మన చరిత్రలో చూస్తే ఔరంగజేబు దగ్గర నుంచి అనేక మంది ఈ దేశం మీద దండయాత్ర చేసి వచ్చిన రాజులు, ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలనుకున్న రాజులందరూ కూడా డ్రగ్ అడిక్ట్సే. గంజాయి సేవిస్తారు, మత్తు సేవిస్తారు. కానీ వాళ్ళ మతాచారాల ప్రకారం డ్రగ్స్ నిషేధమే, మత్తు పదార్థాలు నిషేధమే. మరి అదేంటో అర్థం కాదు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 60 లక్షల డాలర్ల విలువైనటువంటి హెరాయిన్ని ఇరాను తరలిస్తుంటే పోలాండ్ కనిపెట్టింది. ఇరాన్ వాళ్ళ షిప్ని పోలాండ్ కనిపెట్టి సీజ్ చేసింది. ఒకప్పుడు రష్యాలోని పార్ట్ అయినట్టు పోలాండ్. ఇప్పుడు ఇది ప్రపంచం మొత్తానికి లెక్క చెప్పేటప్పటికి ఒక్కసారిగా షాక్ తింటున్నారు.